చూడమ్మా, అశోక్ నాని ఇక్కడ ఎవడు జెండా ఊపడానికి లేడు. ఎందుకంటే మేమేమి మీలాగా నీకు కాలుతుంది కదా, నీలాగా జెండా కూలీలం కాదు కదా. ఒకవేళ నువ్వు జనం తరపున మాట్లాడటమే వైఎస్ఆర్సీపీ జెండా మోయటం అని నువ్వు అనుకుంటే ఆ జెండాని ఇంకా బలంగా ఊపుతావు. నేను ఏ జెండాని పట్టుకుని ఊపలా, నీకు ఊపుతున్నట్టు కనపడింది. బహుశా జెండా కూలీలు కనబడే ఒక పదప్రయోగం ఒక పార్టీకి అంకితం చేస్తున్నారు. కానీ నేను ఏ పార్టీకి అయినా సరే ఇలా బానిస భావజాలంతో బతికే వాళ్ళకి మేమైతే బానిసలం కాదు, వాళ్ళ పాలవేళ్ళము కాదు. ఇప్పుడు మనం లేవనెత్తిన ఏమి పట్టుకుంటాం, ఏమి లేపుతాం. మనం మాట్లాడిన విషయాల్లో ఏది ప్రజల తరపున లేదో ప్రజలకు అందరికీ తెలుసు. లోకేష్ ఒక మంచి మాట మాట్లాడితే బాగా మాట్లాడా, లోకేష్ వార్నింగ్ ఇచ్చాడంటే వార్నింగ్ ఇచ్చాడంటాం. జగన్మోహన్ రెడ్డి తప్పు మాట్లాడితే తప్పుగా మాట్లాడాడంటాం. నాకు అనిపిస్తే జగన్మోహన్ రెడ్డి చక్కగా మాట్లాడాడంటే జగన్మోహన్ రెడ్డి చక్కగా మాట్లాడాడు. దీంట్లో నీకు జగన్మోహన్ రెడ్డిని ఊపుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డికి నాకు తెలిసి ఎవడు ఊపక్కర్లా, జనమే ఊపుతాయి. అర్థమైందా? బండకేసి బాధారు అని చెప్తున్నటువంటి వీళ్ళే అదే జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా చేశాడు కొన్ని పనులు అని చెప్పి తర్వాత కాలంలో అంగీకరిస్తున్నారు. తాజాగా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో బాబు అశోక్ నాని విను, డివిఎస్ రవి అనే ఒక డైరెక్టర్ ఉన్నాడు. నాకేం మత్సరవి అంటుంటారు అతన్ని. నాకేం అతగాడి మీద అవ్యాజమైన అభిమానాలు ఏం లేవు. బట్ అతను మాట్లాడిన ఒక మాటని యూట్యూబ్లో ఈ పాటికి వినే ఉంటారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి టికెట్ రేట్లు తగ్గిస్తే సినిమా ఇండస్ట్రీలో వాళ్ళందరూ ఆయన టార్గెట్ చేశాడన్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనే మంచిది అని చెప్పి అంగీకరిస్తున్నారు అన్నాడు ఆయన. ఫ్లిప్పర్ షాట్ ఎవరికమ్మా ఇది? ఎవరికి ఫ్లిప్పర్ షాటు? అంతకుముందు ఈ బన్నీవాస్ అని చెప్పేసి ఈ బన్నీతో తిరుగుతూ ఉంటాడు, సింగూరుపు కృష్ణారెడ్డి గారు తమ్ముడు. నీకు తెలియదు అనుకుంటాను, నీకు అసలు తెలియదు, లేదు, ఎప్పటికీ తెలియదు. నేను చెప్తే కానీ తెలియదు. కాబట్టి అతను అప్పట్లో అతను ఈ ఎస్కేఎన్ అని ఏది అన్నయ్య పెట్టాడు దండం, తమ్ముడు పెట్టాడు పిండం అనుకుంటూ ఉంటాడే. అతగాడు ఇప్పుడు టికెట్ల రేట్లు తగ్గించాం రాంటరా స్వామి అంటున్నాడు. ఎందుకంటున్నారు? ఏం మీ అంతటి మీరే తగ్గించుకున్నారుగా. ఇప్పుడు అందరూ ఎస్ జగన్మోహన్ రెడ్డి చేసింది కరెక్ట్ అన్నారా లేదా? మరి కరెక్ట్ అని ఇప్పుడు ఆ రోజున మేము కరెక్ట్ అన్నాం, కాదు మీరు అతగాడికి వంతబాడుతున్నాడు అన్నారు. ఈ రోజున ఎవరైతే ఇలా వంతబాడుతున్నారు, ఇలా మమ్మల్ని టార్గెట్ చేశారని ఎడుతున్నారు, వాళ్ళే వచ్చి ఆ రోజు ఆయన చెప్పింది కరెక్ట్ అంటున్నారు కదా. దీన్ని బట్టి ఎవడి వైపున ఉన్నాడు అర్థం కావట్లేదు. ఇండస్ట్రీలో ఒక్కొక్కడు 600, 300, 400 టికెట్లు పెట్టేస్తే వచ్చేస్తారా? జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశారా? నువ్వు ఏడాదికి చేసే ఒక సినిమా కోసం ఇండస్ట్రీ మొత్తం టార్గెట్ చేశాడా? ఒక్కొక్క సినిమాకి 40 కోట్లు 50 కోట్లు రెమ్యునరేషన్ అంటారు. మీ అమ్మ కడుపులో మాడ. కొన్ని జీవితాలు ఎంతమంది జీవితం మొత్తం సంపాదించినారా అనంత రెమ్యునరేషన్లు మీకు ఒక్కొక్క సినిమాలకి ఇచ్చేస్తుంటే మళ్ళీ మీకు తెలియదు మా కష్టం, మేము ఒళ్ళు హోనం చేసుకుంటా, నేను హోనం చేసుకుంటా, నాకు ఒక 10 లక్షలు. మీ మొహం ఎవడు చూస్తాడంటారా? ఇప్పుడు మీ మొహం మాత్రం ఎవడు చూస్తున్నాడు? 2-3 రోజులకి గత దినోత్సవాలు జరుపుకుంటున్న ఈ సినిమాల హీరోల తాలూకు రంగేందనేది ఫేస్బుక్లో అందరూ బయట పెడుతున్నారు. అట్టర్ ఫ్లాపులు సినిమాలు తెస్తారు, కనీసం 4 కోట్లు ఓపెనింగ్లు తెచ్చుకోలేరు. వాళ్ళకి ఒక్కొక్కటి 10 కోట్ల రెమ్యునరేషన్. ఫేస్బుక్ మొత్తం దడదల్లాడుతుంది. ఆ కోణంలో వెళ్ళి చూడండి, కనబడుతుంది. అందుకే బడ్జెట్ కంట్రోల్లో ఉండాలి. మనం తీసుకునే 40 కోట్లు దేనికి పనికిరావు. మొదటి రోజు కలెక్షన్స్ రావు, అందులో మళ్ళీ నిర్మాతను ఆదుకోవడానికి సగం ఇచ్చేసాడని బిల్డప్. ఎందుకు ఈ బిల్డప్లు? ఏ హీరో అయినా సరే మన దగ్గర స్టామినా ఉన్నా సరే తీసుకోకూడదు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, మా సూపర్ స్టార్ కృష్ణ గారు ఎన్నేళ్ళు రెమ్యునరేషన్ పెంచడం. ఆ రెమ్యునరేషన్ పెంచకపోవటం అదొక పెద్దగా నామోసి. మీ వాడికి తక్కువ ఇస్తాడురా, తక్కువ ఇస్తే ఏంటి ఆయనకు లేని నొప్పి మీకేంది? ఎన్ని సినిమాలు తీశారు ఆయన? టాప్ నెంబర్ 1 హీరో తీసుకునే పారితోషికం ఒక సినిమా ఏడాదికి 1 చేస్తే కృష్ణ గారు 6 చేసేవాడు. ఆయనకన్నా ఎక్కువ వచ్చాయి కదా డబ్బులు, ఎక్కువ సినిమాలు వచ్చాయి, ఎక్కువ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్, ఇండస్ట్రీ బతికేది. ఆయన ఆ రోజు చెప్పిన మాట వీళ్ళు ఎవ్వడికి అనలా. ఇప్పుడు అనుకుంటున్నారు అదే కృష్ణ గారు లాంటి హీరోలు రావాలి, ఎక్కువ సినిమాలు చేయాలి. అవునవును, అప్పుడు ఎగతాళి చేశాంగా 4 వారాల హీరో అది ఇది అని. బుద్ధుండాలిరా. కాల పరీక్షలకి తట్టుకొని నిలబడిన సూత్రాలు అవి. వాటిని మార్గదర్శకులు, టార్చ్ బ్యారర్స్ అని ఇప్పుడు ఇంగ్లీష్లో ఏడుతున్నారే. అదిగో బాలెడ్డే వెళ్తున్నాడే, ఆడే టార్చ్ బ్యారర్ అనుకుంటా. ఆ టార్చ్ బ్యారర్లు కృష్ణ గారు, మహేష్ బాబు.
ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి అప్పుడు చెప్పిన మాటలను ఇప్పుడు ఎందుకు ఫాలో అవుతున్నారు, మరి ఎందుకు గుర్తు తెచ్చుకుంటున్నారు? జనంలో ఉండటం నువ్వు చెప్పేదేంట్రా బాబు, మాకు తెలియదా? నువ్వేమైనా పెద్ద పారితోషికాలు ఏమైనా ఇస్తున్నావా? ఉచిత సలహాలు ఇవ్వద్దు, ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వద్దు, ఎందుకంటే తీసుకోరు, చీప్గా చూస్తారు. నువ్వెంత వాల్యూ ఉన్నా సరే చీప్గా చూస్తారమ్మా. ప్రజల తరఫున ఎవడు మాట్లాడుతున్నాడో ఏంటో ప్రజలకు తెలుసు. నువ్వేమి చెయ్యలేకనే కదా, అదేంటి మా జెండా పట్టరు? ఇప్పటికీ టీడీపీ కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే దాని అర్థం రాష్ట్రం మొత్తం వాళ్ళ వెనకే ఉందని. 18 నెలల తర్వాత కూడా ఇంకా వాళ్ళ వెనకే ఉందా లేదా అనేది ఈ జెండాలు, వాళ్ళ జెండాలు అని చెప్తున్నారు ఎజెండాలు, వాళ్ళు ఆలోచించారు. ఒకవేళ ఉన్నారనుకోండి, ఈ తూతుంబరం లాంటి మా వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎంజాయ్ చేయండి.